సుమతి అత్తమ్మ నంబర్ 1, మహాలక్ష్మి అత్తయ్య నంబర్ 2, విద్యాదేవి అత్తయ్య నంబర్ 3. ఈ 1, 2, 3లు ఎక్కడతో ఆగిపోతాయా ఇంకా కంటిన్యూ అవుతాయా బావా? ఒక్కో నంబర్ రిపీట్ అవుతుంది కానీ కంటిన్యూ అవ్వదులే బాబాయ్. కదా అత్తయ్య? మీకు అర్థమైందనుకుంటాను. మీ అందరికీ నేనంటే కామెడీ అయిపోయింది కదా, చెప్తాను. అమ్మయ్యా, మహా మళ్ళీ తిరిగొచ్చింది. 1000 ఏనుగుల బలం వచ్చింది. మహావదనుంటే మనకు తిరిగే ఉండదు. అవునవును, మీకు పేకాట ఆడుకునే పని కూడా ఉండదు. వెల్కమ్ బ్యాక్ అత్త. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు తిరిగొస్తావని అనుకున్నాను కానీ ఇంత త్వరగా వస్తావని అనుకోలేదు. అంటే నేను ప్రాణాలతో ఉన్నానని నీకు ముందే తెలుసా? తెలీదు, కానీ బ్రతికే ఉంటావని డౌట్ అయితే ఉండేది. ఎందుకంటే పాపిచ్చి రాయువు అని అంటారు కదత్తా, దానర్థం చెడ్డ వాళ్ళంత త్వరగా చావరు అని. సీత సీత సామెతత్త, నువ్వు తిరిగొచ్చి దాన్ని నిజం చేశావు. కానీ మావయ్య 3వ పెళ్లి చేసుకుంటారని ఊహించుండవు కదా. మీ గురించి నేను కొంత ఊహించాను. మీరు సడన్ గా బెంగళూరు బయలుదేరడం, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, మీకు యాక్సిడెంట్ అవగానే సిఐ త్రిలోకొచ్చి మిమ్మల్ని సుమతి అత్తమ్మ చంపింది అని అరెస్ట్ చేయాలని హడావిడి చేయడం, మీరు అత్తమ్మ గొడవ పడిన వీడియో అర్చన అత్తయ్య చూపించడం, మీరు బెంగళూరు వెళ్లే ముందు అత్తమ్మతో మంచిగా మాట్లాడటం, ఇవన్నీ ఆలోచించి మీరేదో భారీ ప్లాన్ వేశారు అని, అది అమలు చేయడానికి మీరెక్కడో బ్రతుకుంటారు అని అర్థం చేసుకున్నాను. అందుకే నేను కూడా ఒక ప్లాన్ వేశాను. మీరు చనిపోయారని అందరూ అనుకుంటుంటే అది నమ్మినట్టు నటించాను. మీరు లేరు అని మావయ్య దిగులు పడుతూ ఉంటే మా సుమతి అత్తమ్మను మావయ్యకు దగ్గర చేశాను. ఆఫీస్లో చైర్మన్ని కూడా చేశాను. ఇటు కుటుంబాన్ని అటు కంపెనీని సమర్థవంతంగా చూసుకుంటున్న అత్తమ్మను చూసి మావయ్య ఇంప్రెస్ అయ్యారు. వింటుంటే ఇది సేమ్ టు సేమ్ మీ కథలాగే అనిపిస్తుంది కదా? నిజమే అత్త, ఇది మీ కథే. మీరు ఈ ఇంట్లోకి ఎలా ఎంటర్ అయ్యారో అదే కథ. సుమతి అత్తమ్మను చంపించి రామ్ మామ ప్రీతిలను బాగా చూసుకుంటున్నట్టు నటించి కంపెనీ వ్యవహారాలు చక్కబెట్టి అప్పుడు ఎలా మీరు మావయ్యకు దగ్గరయ్యి 2వ పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు అచ్చం అలాగే చేసి విద్యాదేవి టీచర్ని, సారీ సుమతి అత్తమ్మని మావయ్య 3వ పెళ్లి చేసుకున్నారు. అందరి దృష్టిలో అది 3వ పెళ్లి, కానీ అత్తమ్మ దృష్టిలో, నా దృష్టిలో, మీ దృష్టిలో అది మొదటి పెళ్లి. అంటే ఒకసారి పెళ్లి చేసుకున్న అత్తమ్మని మావయ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అందరి దృష్టిలో విద్యాదేవి టీచర్ నంబర్ 3 కాదు, సుమతి అత్తమ్మ నంబర్ 1. మీకు ఇంకో విషయం చెప్పాలి. మావయ్య అత్తమ్మను పెళ్లి చేసుకునేలా చేసింది నేనే. మీరు తిరిగొచ్చేలోపు వాళ్ళ పెళ్లి జరిగిపోవాలి అనుకున్నాను, జరిపించేశాను. మావయ్యకు సుమతి అత్తమ్మను తిరిగి భార్యని చేశాను. ఇప్పుడు మీరు ఇలా ఇరికిపోయారని విషయం బయటికి వెళ్ళగక్కలేక ఇంట్లోనే ఉండి జనార్దన్ మావయ్య సుమతి అత్తమ్మలని భార్యాభర్తలుగా చూడలేక నరకం అనుభవిస్తారు. మీరు జైలుకు పంపించాలనుకున్న సుమతి అత్తమ్మ మీ కళ్ళ ముందు
మావయ్య భార్యగా తిరుగుతూ ఉంటే మీ గుండె పిండేసినట్టు ఉంటుంది కదా. అందుకే అంటారత్తమ్మా, మనం చేసిన పాపాలు ఎక్కడికి పోవు, తిరిగి మన మెడకే చుట్టుకుంటాయి. ఇక నుంచి మీకు ఇంట్లో పట్టపగలు చెక్కలు కనిపిస్తాయి. లెక్క పెట్టుకోవడానికి రెడీగా ఉండు. సీన్ అంతా నేనే మాట్లాడి సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చేసాను. అలసటగా ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. బాయ్ అత్తా. నువ్వు రెస్ట్ తీసుకోవడం కాదే, నేనే నిన్ను రెస్ట్ ఇన్ పీస్ చేస్తాను. చాలా రెచ్చిపోయా. త్వరలో నువ్వు చచ్చిపోయే ప్లాన్ వేస్తాను. బావయ్య అత్తమ్మను పెళ్లి చేసుకునేలా చేసింది నేనే. నువ్విక్కడున్నావా మహా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏంటో మహా, నీ జీవితం మరీ తెగిన గాలిపటంలో అయిపోయింది. నువ్వు తిరిగొచ్చినందుకు సంతోషపడాలో, ఈ ఇంట్లో నీ స్థానం ఏంటా అని బాధపడాలో తెలియడం లేదు మహా. బావగారికి సుమతక్క నెంబర్ 1, నువ్వు నెంబర్ 2 అయినా మొన్నటి వరకు నువ్వే నెంబర్ 1గా ఉండేదానివి. ఇప్పుడు నెంబర్ 3 అయిపోయావు. రూపం మారినా సుమతి అక్క మళ్ళీ నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోయింది. అటు కంపెనీని ఇటు కుటుంబాన్ని తన కంట్రోల్లో పెట్టేసుకుంది. నువ్వు చేయటానికి ఈ ఇంట్లో కంపెనీలో ఏ పని లేదు మహా. నీ పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు మహా. నీ మంచి కోరి చెప్తున్నాను. ఇలాంటి బతుకు బతికే కంటే నీ బ్యాగ్ సర్దుకొని ఎక్కడి నుంచొచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళిపో మహా. కాస్త మనశ్శాంతిగానే ఉంటావు. ఇంకాపుతావా? వింటున్నాను కదా అని నీ ఇష్టానికి వాగకు. నేను తిరిగొచ్చింది మళ్ళీ నా స్థానాన్ని సొంతం చేసుకోవడానికి తప్ప ఆ సుమతికి వదిలేయడానికి కాదు. నేను చనిపోయాననుకొని ఆ డిప్రెషన్లో జన ఆ సుమతిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేను తిరిగొచ్చాను కాబట్టి జన నా వైపే ఉంటాడు. నాకలా అనిపించట్లేదు మహా. నువ్వింట్లో లేని టైంలో సుమతక్క బావగారిని బాగా చూసుకొని తన వైపుకి తిప్పుకుంది. ఎంతైనా బావగారి మొదటి భార్య తనే కదా. అయితే మాత్రం నా ముందు ఆ సుమతి ఎంత? నా అందం తనకుందా? నా స్టైల్ తనకుందా? నాకు అది దిష్టి తీయడానికి కూడా పనికిరాదు అని నువ్వనుకుంటున్నావు మహా. బావగారు కూడా అలాగే అనుకోవాలి కదా. అనుకోవడమేంటి? జన అదే ఫీలింగ్లో ఉంటాడు. జనాకి నేనే బెస్ట్, జన నావాడు. ఏమో మహా, నాకైతే డౌట్గానే ఉంది. ఈ మధ్య బావగారి మాటలు వేరేలా ఉంటున్నాయి. అదంతా నేను రానంత వరకు. నేనొచ్చేశాను కాబట్టి జన నా వైపే వచ్చేస్తాడు. మేం మళ్ళీ మా గదిలో జంటగా పడుకుంటాం. ఆ సుమతి వేరే గదిలో ఒంటరిగా పడుకోవాల్సిందే. అంతా నువ్వనుకున్నట్లుగా జరిగితే ఓకే మహా. అలా కాకుండా నేను డౌట్ పడ్డట్టు బావగారు సుమతక్క వైపు మొగ్గు చూపితే? చూస్తూ ఉండు. ఈ తులాభారంలో జన నా వైపే మొగ్గుతాడు. శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణుడు రుక్మిణి వైపే మొగ్గాడు. సుమతక్క రుక్మిణి అయితే మహా సత్యభామ లాంటిది. చూద్దాం ఈ కృష్ణుడు ఎవరి వైపు మొగ్గుతాడో.
నాకు తెలుసు జన, నువ్వు నా గదిలోకి వస్తావని. నువ్వు నావాడివి. నేను లేనప్పుడు నీకు ఎంతమంది దగ్గరైనా నా స్థానాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. ఏంటి జన, నిండా దుప్పటి కప్పుకొని పడుకున్నావు? చలేస్తోందా? ఒంట్లో బాలేదా? జ్వరంగా ఉందా? నేను లేనప్పుడు నీ ఆరోగ్యాన్ని ఎవరూ పట్టించుకొనుండరు. నేనొచ్చాను కదా, నీ పూర్తి బాధ్యత నాదే. ఇక నువ్వు ఆ విద్యాదేవి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు జన. తను ఒక పాసింగ్ క్లౌడ్ అంతే. మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోతుంది. తనను పెళ్లి చేసుకున్నాను అని నువ్వేం వరీ అవ్వకు. తనను ఎలా ఇంట్లోంచి పంపించాలో నాకు బాగా తెలుసు. ఇదిగో నీకోసం పాలు తీసుకొచ్చాను. ముందు ఈ పాలు తాగు జన. నువ్వా? ఏంటత్తా, మావయ్య అనుకున్నావా? నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావే? మావయ్య నీ గదిలోకి వస్తారని ఎలా అనుకున్నావత్తా? ఆయనెక్కడా? మా సుమతి అత్తమ్మ గదిలో ఉన్నారు. ఆయన నువ్వేంటత్తా? ఈ పువ్వులు, పాలు, ఈ గెటప్ అవసరమా? బానే రెడీ అయ్యారు, కానీ మీ టైం బాగోలేదు. అనవసరంగా పాలు వేస్ట్ అయ్యాయి. ఇవ్వండి, తాగి పెడతాను. ఇక్ ఇక్ ఇక్. ఏంటత్తా, నేను సగం తాగి సగం మీకు ఇవ్వాలా? కానీ మనం మొగుడు పెళ్ళాలం కాదే, అత్తా కోడళ్ళం. మనం కూడా పాలు పంచుకోవచ్చా? అయినా అన్నీ తాగేశాను కదా. ఏంటే వెటకారంగా ఉందా? నా గదిలోకొచ్చి నన్నే వెక్కిరిస్తున్నావు. అంటే మీరు మావయ్య కోసం ఎక్స్పెక్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశానత్తా. అందుకే మీకు చలకిచ్చాను. అయినా మీ పిచ్చి కాకపోతే నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్న మా సుమతి అత్తమ్మ, ఆహా, విద్యాదేవి టీచర్ని వదిలేసి ఎప్పుడో పెళ్లి చేసుకున్న మీ దగ్గరికి మావయ్య వస్తారని ఎలా అనుకున్నారత్తా? నువ్వు నీ అత్తమ్మ ఎన్ని వెదవేషాలు వేసినా జనాని నా నుంచి దూరం చెయ్యలేరే. మీ వైపు తిప్పుకోలేరు. జనా నావాడు. ఆహా అని మీరనుకుంటే సరిపోదు, మావయ్య కూడా అనుకోవాలి. ఇప్పుడే అనిపిస్తాను. సుమతి గదిలో ఉన్న జనాన్ని తీసుకొని నా గదికొస్తాను. కొత్తగా పెళ్ళైన దంపతులని ఇప్పుడు మీరు డిస్టర్బ్ చేయడం అవసరమా అత్తా? పిచ్చి మాటలు వాగావంటే పీక పిసికి చంపేస్తాను. జనా నా సొంతం. పిచ్చి నాకు మీకు అర్థం కావడం లేదు. మీరు పిలిస్తే మావయ్య వస్తారనుకున్నారా? వస్తాడు. రారు. వస్తాడని చెప్తున్నాను కదా. రారని నా పందెం. వస్తాడని నా పంతం. అయితే వెళ్ళి ట్రై చేయండి. మావయ్య వస్తే మీరు గెలిచినట్టు, లేకపోతే మా అత్తమ్మ గెలిచినట్టు. మీరు మహాలక్ష్మి గదిలో కాకుండా నా గదిలో ఇలా నాతో ఉంటే తను ఫీల్ అవుతుంది కదండి. మహా అలా ఏం ఫీల్ అయ్యే మనిషి కాదు. చాలా గొప్ప మనసు తనది. నిజంగా మహాస్థానంలో ఇంకెవరున్నా మన పెళ్లి గురించి పెద్ద గొడవ చేసుండేవాళ్ళు. మహా కాబట్టి మన గురించి పెద్ద మనసుతో ఆలోచించింది. నువ్వు నన్ను పొగుడుతున్నావో లేక నాకు అన్యాయం చేస్తున్నావో అర్థం కావడం లేదు జనా. నేను మిమ్మల్ని ఎలాంటి కండిషన్లో పెళ్లి చేసుకున్నానో మహా అర్థం చేసుకుంది. నేను తన గదిలో లేకపోయినా తనేం ఫీల్ అవ్వదు. స్వార్థంగా ఆలోచించదు. కానీ ఎంతైనా తన ఆడదే కదండి. మీరు తన సొంతమని తను అనుకుంటూ ఉంటుంది. లేదు, మహా పరిస్థితుల్ని అర్థం చేసుకుంటుందే తప్ప ఈర్ష్య, అసూయ, ద్వేషం తనకు అస్సలుండవు. మీరిలా అనుకుంటున్నారు, కానీ ఆవిడెలా అనుకుంటుందో. మహా మనసు నాకు తెలీదా చెప్పండి? సుమతి తర్వాత
నాకంత దగ్గరైంది మహా మాత్రమే. అందుకే అప్పట్లో తనని పెళ్లి చేసుకున్నాను. తను నన్ను పిల్లల్ని చాలా బాగా చూసుకుంది. జన నా గురించి మంచిగా ఆలోచిస్తున్నాడు. ఇలాంటి టైంలో నేను మాట్లాడినా బ్యాడ్ అవుతాను. తర్వాత మాట్లాడతాను. ఏమండి, ఆవిడొచ్చింది. ఇప్పుడే వస్తాను. ఏంటి మహా, నాతో ఏమైనా మాట్లాడాలా? ఆ, ఏం లేదు జన. వెళ్తుంటే కాలికి కుండి తగిలింది. అయ్యో, కాలికి దెబ్బేం తగల్లేదు కదా? కాలికి కాదు, మనసుకు తగిలింది. ఇప్పుడే నీ మంచితనం గురించి విద్యాదేవితో చెప్తున్నాను. మా గురించి నువ్వు అర్థం చేసుకుంటావు అన్నాను. ఎందుకు అర్థం చేసుకోరు మావయ్య? మహాలక్ష్మి అత్తయ్య మనసు చాలా విశాలమైనది కదా అత్తయ్య? సుమతి అత్తమ్మ పోయాక మిమ్మల్ని అర్థం చేసుకుని మహాలక్ష్మి అత్తయ్య మీ జీవితంలోకి వచ్చింది. మహాలక్ష్మి అత్తయ్య పోయిందని మీరు విద్యాదేవి టీచర్ని మీ జీవితంలోకి తెచ్చుకున్నారు. ఆ రోజు మిమ్మల్ని అర్థం చేసుకుంది, ఈ రోజు అర్థం చేసుకోదా? ఎంత బాగా ఇరికిస్తున్నావే. నిన్నేం చేసిన పాపం లేదు. మహా గురించి నాకు తెలుసు సీత. ఎంతైనా తను సుమతి ఫ్రెండ్ కదా. నన్ను సుమతి అర్థం చేసుకున్నట్టే మహా కూడా అర్థం చేసుకుంటుంది. విద్యాదేవి టీచర్ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంది మావయ్య. అందుకే మీరు ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ మీ ఆవిడే. వెళ్ళండి మావయ్య. ఏంటత్తా, మీ కళ్ళ ముందే మావయ్య సుమతి అత్తమ్మ రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నారు అని కోపంగా ఉందా? ఇందాక ఏమన్నారు? నేను పిలిస్తే జనా వస్తాడు, నా కొంగు పెట్టుకుని తిరుగుతాడు, సుమతి పాసింగ్ క్లౌడ్ అన్నారు. ఇప్పుడు ఎవరు బయట ఉన్నారు? ఎవరు లోపలున్నారు? మీరు గెలిచారా? మా సుమతి అత్తమ్మ గెలిచిందా? ఏంటి మనసులో కాలుతుందా? కాలుతుంది మరి. మీరు చంపబోయిన సుమతి అత్తమ్మ తిరిగొచ్చి మావయ్య పక్కన మిమ్మల్ని చూసినప్పుడు తనకు మీలాగే మనసు భగ్గుమనుంటుంది. ఆ బాధ మీకు అర్థమవుతుందా? అందుకే అత్త చెడపకురా చెడేవు అన్నారు. అంటే మీరు తీసిన గోతిలో మీరే పడ్డారు. ఇది శాంపిల్ మాత్రమే. ముందు ముందు చాలా కథ ఉంది. ఈరోజు మావయ్య మీ గదిలో లేకుండా పోయారు. రేపు మీరే ఇంట్లో లేకుండా పోతారేమో అనిపిస్తుంది. ఇంట్లో మీకు స్థానం ఉంటుందో లేదో అనిపిస్తుంది. ఏమో, ఎవరికి తెలుసు? రేపు ఏమైనా జరగచ్చు. గుడ్ నైట్ అత్త. మా ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జన సుమతికి విలువిచ్చి ఇలాగే నన్ను పక్కన పెడితే సీత చెప్పినట్టు ఈ ఇంట్లో నాకు స్థానం లేకుండా పోతుంది. అలా జరగకూడదు. నా గురించి రామ్ ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలి.